మూడో గండి పూడ్చివేత పనులు ప్రారంభమయ్యాయి. బుడమేరు మూడో గండిని పూడ్చివేత పనుల్లో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. గండి పూడ్చివేత పనుల్లో ఆర్మీ ఇంజనీర్లు పాల్గొంటున్నారు. ఆర్మీ అధికారుల సహాయ సహకారాలతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2 రోజుల నుంచి అక్కడే ఉండి బుడమేరు గండ్ల పూడ్చివేత పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షిస్తున్నారు. మూడో గండిని కూడా పూడ్చే వరకు బుడమేరు నుంచి కదలబోను అని నిమ్మల అంటున్నారు. మూడో గండిని ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రానికల్లా పూర్తి చేస్తామని నిమ్మల ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 2 గంటలు పూడ్చివేత పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. రైట్గా బుడమేరుకు సంబంధించి ఇప్పటికే 2 గంటలు పూడ్చినటువంటి పరిస్థితి. ఒక 3వ గండిని కూడా ఖచ్చితంగా పూడుస్తాము ఈ రోజు ఆ పని కంప్లీట్ చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్, పూర్ణ, పూర్తి డీటెయిల్స్ ఏంటి? బుడమేరు గంటలకు సంబంధించిన గంటలు పూడ్చివేత కార్యక్రమం సర్వేక్షణగా చెప్పవచ్చు. మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గర నుండి మొత్తం కూడా దాదాపు 2-3 రోజుల నుంచి ఇక్కడే ఉండి మొత్తం కూడా రాత్రి పనులన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. మూడో గంట ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు సాయంత్రానికి పూర్తి చేయాలన్న దృఢ సంకల్పంతో నిమ్మల రామానాయుడు దగ్గర నుండి కూడా పనులు పర్యవేక్షిస్తున్నారు. ఈ రోజు ఉదయం ఆర్మీ అధికారులు కూడా ఆర్మీ ఇంజనీర్స్ వచ్చి మొత్తం కూడా ఇక్కడ చూసి వెళ్ళిన పరిస్థితి నెలకొంది. ఒక ఆర్మీ ఇంజనీర్ తో పాటు ఇరిగేషన్ అధికారులు మొత్తం నేతృత్వంలో మొత్తం ఈ గండి పూడ్చే పనులు సర్వేగా జరుగుతున్నాయి. మొత్తం కూడా ఈ రోజు సాయంత్రానికి నిండి పరిస్థితులు పూర్తి చేయాలన్న దృఢ సంకల్పంతో మొత్తం కూడా అటు అధికార యంత్రాంగం అలాగే మంత్రి నిమ్మల రామానాయుడు కూడా మొత్తం కూడా ఇక్కడ దగ్గర ఉండే ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు.